నమస్తే. ఆర్ఎస్ఎస్ సంస్థకు చట్టబద్ధత ఉందా లేదా, రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఉంటే ఆధారాలు చూపించండి. అలాగే మీరు రాజ్యాంగ పరిధిలోకి వస్తారా లేదా, ట్యాక్సులు కడుతున్నారనే అంశానికి నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కర్ణాటక సంబంధించిన మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం మారుతున్నాయి. ఆయన అడిగింది ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్కి అయితే మొత్తం లెటర్ రాశారు. వారం రోజులైనా కానీ ఈ అంశానికి ఆరోపణలు ప్రత్యారోపణలు రకరకాల చర్చ నడుస్తుంది. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ మనతో ఉన్నారు. ఆర్ఎస్ఎస్కు నిజంగా చట్టబద్ధత ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా సార్, ఏం చెప్తారు? లేదు 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 చట్టబద్ధత లేదు, రిజిస్ట్రేషన్ లేదు. అసలు ఆర్ఎస్ఎస్కు చట్టబద్ధత రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఖర్గే అడుగుతున్నాడు కదా, మరి కాంగ్రెస్ ఎంతకాలం ఎందుకు అడగలేదు? ఇప్పుడు కాంగ్రెస్లో చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక్క పార్టీకి ఏం సంబంధించిన వాళ్ళేం కాదు, బీజేపీలో మాత్రమే ఉన్నారు అనుకోవడం పొరపాటు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఇతర పార్టీలలో కూడా ఉన్నారు, ఈవెన్ ప్రాంతీయ పార్టీలలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇవాళ అదే ఆర్ఎస్ఎస్ ఇంతకాలం అడగని ప్రశ్న ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఇంతకాలం ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడగలేదు? అందులో ఇంకోటి, ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు అడగలేదు మాట? ఖర్గేతో ఎందుకు కొడుకుతో ఖర్గే కొడుకుతో ఎందుకు కడిపిస్తున్నాడు? ఇప్పుడు రాహుల్ గాంధీ కదా ప్రతిపక్ష నాయకుడు, ఆయన కదా అడగాల్సింది. అంటే అర్థమైంది, బదనం ఎవరు చేయాలి? దళితుల చేత బదనం అని చెప్పేయాలి. ఇవాళ ఆయన ఏమంటుండు డైరెక్ట్, ఒక ఆయన ఆర్ఎస్ఎస్ నాయకుడు ఏమంటుండు, మాజీ నాయకుడు కాదు, ఇంకా బీజేపీ ఎంపీనే రమేష్ అనే వ్యక్తి, ఒక దళితుడు ఆర్ఎస్ఎస్ గురించి ఎట్లా ప్రశ్నిస్తాడు, అలా ప్రశ్నించిన వాళ్ళు ఎవరు కూడా లేరు అనే ప్రశ్నించాడు, ఎవడు భూమి మీద లేడని అన్నాడు డైరెక్ట్గా. సో కాబట్టి అంటే ఆర్ఎస్ఎస్ అంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అన్నట్టు. ప్రశ్నిస్తే నిన్ను చంపేయడమో లేకపోతే నిన్ను అది చేయడమో, లేదంటే ఇవాళ ప్రత్యక్షంగా ఒక హోమ్ మినిస్టరు, కర్ణాటక హోమ్ మినిస్టరే అడిగిండు ఆ ప్రశ్న. అడిగితేనే సమాధానం అట్లుంది. ఈ కామన్ మ్యాన్ అడిగితే ఎట్లుంటుంది చెప్పండి? అంటే కామన్ మ్యాన్ అడిగితే వాడు అడ్రస్ లేకుండా పోతాడు. కాబట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ను మించిన ఒక రిజిస్టర్ కానీ ఒక మిలిటెంట్ ఫోర్సు, ఒక్క మాట చెప్పాలంటే ఐడియాలజికల్ మిలిటెంట్ ఫోర్స్, అది మామూలు మిలిటెంట్ ఫోర్స్ కాదు. అది ఐడియాలజికల్ మిలిటెంట్ ఫోర్స్ అంటే నీ నక్సలైట్లు కానీ నీ ఉగ్రవాదులు కానీ వాళ్ళందరికంటే ఇవాళ నక్సలైట్లు చాలా విడిపోయింది, ఒక ఎక్కడ లేకుండా పోయింది. ఉగ్రవాద సంస్థలు బోల్డని విడిపోయినాయి. కానీ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళైనా విడిపోకుండా ఒకే ఆర్గనైజేషన్, ఒకే ఏబీవీపీ, ఒకే బీజేపీ, ఇట్లా ఒకే విధానంతో పనిచేస్తున్నది ఏదైనా ఉన్నదంటే వాళ్ళు మాత్రమే. వాళ్ళ అట్లాంటి ఆర్ఎస్ఎస్ను ఈరోజు ప్రశ్నించే పరిస్థితి కాంగ్రెస్కు లేనే లేదు. ఇలా 157 దేశాలలో ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి. దాదాపుగా ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అనుబంధ శాఖలు నాకు తెలిసి ఒక 500 పైగా ఉంటాయి. సో అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ముఖ్యమైన శాఖలు ఒక 52 ఉండొచ్చు. అవన్నీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి, ఇక్కడ ఇండియాలో కాదు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఏకైక సంస్థ. నేను నా లెక్చర్స్ చేయడానికి ఆక్స్ఫర్డ్, మన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పోయిన లండన్ పోయినాను. ఆక్స్ఫర్డ్లో సపరేట్గా ఈ వీళ్ళ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. అక్కడ బ్యాకప్ ఆర్ఎస్ఎస్. కొలంబియాలో అక్కడ అదే పరిస్థితి. అమెరికా పో, నువ్వు యూరోప్ పో, లండన్ పో, నువ్వు ఆఫ్రికా పో, ఎక్కడ పోయినా ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పనిచేస్తున్న సిద్ధాంతకర్తలు ఉన్నారు, ఐడియాలజికల్ పనిచేస్తున్న ప్రొఫెసర్లు ఉన్నారు. ఇక్కడ కానీ నేను చెప్పేది ఇండియా కాదు, ఇండియా వదిలేయండి, విదేశాల సంగతి మాట్లాడుతున్నా. సో అంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ని ఇవాళ ఎవరు ఏమీ చేయలేరు ఇండియాలో. ఇదే సందర్భంలో ఇంత పకడ్బందీగా ఇంత అతిపెద్ద సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవట్లేదు, ట్యాక్స్ పరిధిలోకి ఎందుకు రావట్లేదు, రాజ్యాంగబద్ధంగా ఎందుకు కొనసాగట్లేదు అంటే ఏం చెప్తారు? దానికి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేసే, ఇప్పుడు ట్యాక్స్ పరిధిలోకి రాకుండా ఉండాలంటే ఆర్ఎస్ఎస్ ట్యాక్స్ పరిధిలో రాకుండానే చేస్తున్నది ఇదంతా. ఇలా చాలామంది ట్యాక్స్లు ఎగ్గొడతాండ్రు, ఆదాని ఎగ్గొడతాడు, అంబానీ ఎగ్గొడతాడు, వీళ్ళందరూ ఎగ్గొడతాడు. ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ఎగ్గొడతాను ఈ దేశంలో. ఈ దేశంలో ఒక్కొక్క పెద్ద ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ చూడండి, ఒక్కొక్క బిల్డింగ్. ఇప్పుడు ఢిల్లీలో కడుతున్నారు బిల్డింగు. ఇవాళ సోషల్ మీడియాలో చూసినా కొన్ని 100 కోట్ల విలువ చేసేది. మరి దాంట్లో ఆ 100 కోట్ల విలువ చేసే దాంట్లో మరి గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టింది? ఆర్ఎస్ఎస్ రోజువారీ కార్యక్రమం. ఇప్పుడు మనలు మామూలుగా మందు తాగితేనే వాడు ట్యాక్స్ కడతాడు, మందు తాగితేనే పోయి ట్యాక్స్ కడతాడు అక్కడ బాటిల్కి. మరి ఆర్ఎస్ఎస్ ఇన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేపిస్తూ ఇలా పన్నులు 1 రూపాయి పన్ను కడతలేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేదు.
రిజిస్టర్డ్ సంస్థ మాత్రమే పన్నులు కట్టడానికి అధికారం ఉంటుంది. రేపు కోర్టు కూడా రేపు వీళ్ళను అకౌంటబిలిటీ చేస్తుంది. రిజిస్ట్రేషన్ కాకపోతే ఎవరిని అకౌంటబుల్ చేస్తారు? ఎవరు దానికి అకౌంటబుల్ కూడా ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నోటీస్ పంపాలి, ఎవరికి పంపాలి? అధ్యక్షుడు ఉంటాడు, రిజిస్టర్డ్ బాడీ కాదు, దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. అంతటా ఇప్పుడు ప్రపంచం అంతా విస్తరించి ఉన్నది ఆర్ఎస్ఎస్. అయినా సరే ఒక రిజిస్టర్డ్ బాడీ కాని కారణంగా ఇవాళ నువ్వు ట్యాక్స్ వసూలు చేయలేవు, దానిలో నువ్వు దానికి అకౌంటబిలిటీని చేయలేవు. రేపు కోర్టు కూడా మరి రిజిస్ట్రేషన్ కాలేదు కదా, మరి దాన్ని మనం ఎట్లా అకౌంటబుల్ చేస్తామంటారు? ఎవరిని అకౌంటబుల్ చేస్తామంటారు? అప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఇదంతా కాంగ్రెస్కి తెలియదా? కాంగ్రెస్కి తెలియదా? ఇదంతా తెలుసు. కాంగ్రెసే కావాలని ఆర్ఎస్ఎస్ని పెంచి పోషించింది కాంగ్రెసే. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బీజేపీ వాళ్ళకు పడదు. అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్ను పెంచి పోషిస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందిగా, కాంగ్రెస్కు అంత అవసరమే. నేను అంటున్నా ఇవాళ బీజేపీకే కట్టుబడి ఉంటుందని కూడా లేదు ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ విభాగం బీజేపీ కావచ్చు కాక, కానీ ఆర్ఎస్ఎస్లో ఉన్న టీడీపీలో ఉంటారు, బీఆర్ఎస్లో ఉంటారు, తర్వాత పోతే ఈ ప్రతి ఒక్క పార్టీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. అట్లాంటి మరి బీజేపీలో ఒక బీజేపీలో ఉండాలి కదా. మరి మిగతా కాంగ్రెస్లో 80% ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మరి దాన్ని మనం ఏమంటాం? మరి కాంగ్రెస్లో ఎట్లుంటారని ఎట్లా అంటాం మనం? ఉన్నారు ఇవాళ చాలామంది ఆర్ఎస్ఎస్. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాండి, రామ మందిరము పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రామ మందిరము గేటు తెరిపించింది ఎవరు? తెరిపించింది రాహుల్ గాంధీ. మన వాళ్ళ డాడీ పేరు ఏం పేరు? రాహుల్ గాంధీ డాడీ పేరు రాజీవ్ గాంధీ. దాన్ని కూల్చేసేటప్పుడు ప్రధానమంత్రి ఉన్నది ఎవరు? పివి నరసింహారావు. వీళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళే కదా. అంటే అటు అయోధ్య గేట్లు తెరిపించింది రాజీవ్ గాంధీ, కూల్చేస్తా అంటే ప్రధానమంత్రిగా ఉండి అక్కడే ఉండి ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నది ఎవరు? అంటే అర్థమైంది. కాంగ్రెస్లో ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ఏ కదా కూల్చేసింది. అయితే అందరికి ఎరికే కదా ముచ్చట. బజరంగ దళం ఆర్ఎస్ఎస్ ఆశాఖలే కదా చేసినాయి. మరి అటువంటి ఓపెన్గా కూల్చేస్తా అంటే పివి నరసింహారావు కాంగ్రెస్ అయిన ప్రధానమంత్రి ఉండి ఏమి చేయలేని పరిస్థితి. అంటే అర్థమైంది, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు. రాజీవ్ గాంధీ గేటు తెరిపించాడు అంటే అర్థమైంది, నువ్వు హిందువులకు హక్కు ఉంది అన్నట్టు, అంటే ఈ వాటా ఉంది అన్నట్టు. సో కాబట్టి ఇది మాది అన్నట్టు. సో ఆ రకంగా చూసుకుంటే నీకు కాంగ్రెస్లో కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నట్టా లేనట్టా? కాబట్టి కాంగ్రెస్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ఉన్నది కాబట్టి ఈరోజు వరకు కూడా కాంగ్రెస్లో పెద్ద ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమి చేయలేని పరిస్థితి. ఎవరిది? రాహుల్ గాంధీ బయటికి ఎన్నో మాట్లాడుతాడు, కానీ ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు శశి థరూర్ అంత సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు, ఇంటలెక్చువల్. ఆయన ఆర్ఎస్ఎస్కు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగానే మాట్లాడతలేడు. ఆయన బీజేపీ పార్లమెంటరీ కమిటీలో ఉన్నాడు అధ్యయనం చేయడానికి. సో కాబట్టి ఇవాళ ఈవెన్ ప్రణబ్ ముఖర్జీ ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ అయినా కదా. ప్రణబ్ ముఖర్జీకి అది ఇచ్చింది, భారతరత్న ఇచ్చింది ఎవరు? బీజేపీ వాళ్ళే కదా. సో బీజేపీలో ఇవాళ ఆయన పేరేం పేరు మనకు పటేల్కు అంత పెద్ద విగ్రహం కట్టించింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కట్టించారా? బీజేపీ వాళ్ళు కట్టించారు కదా. ఆర్ఎస్ఎస్ సలహాతోనే కదా జరిగింది. అంటే అర్థమైంది, కాంగ్రెస్ బీజేపీ వేరు కాదు. ఆర్ఎస్ఎస్ విషయానికి వస్తే రెండు ఒకటే. సో కాబట్టి ఈ రెండు ఒకటైనప్పుడు ఖర్గే కొడుకు ఏదో మాట్లాడుతాడు విషయం, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్కు నైతిక హక్కే లేదు, ఆర్ఎస్ఎస్ని ప్రశ్నించే నైతిక హక్కే లేదు. సో దాన్ని పెంచి పోషించిందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏం నైతిక హక్కు ఉందండి? నాకు అర్థం కాదు. ఆర్ఎస్ఎస్ ఒక ఐడియాలజికల్గా పనిచేస్తున్న సంస్థ. మీది సేవాదళం ఉంది, కాంగ్రెస్ సేవాదళం ఇంకా ఏదో ఉంది ఆర్ఎస్ఎస్ టైప్లా. ఎందుకు పనిచేస్తలేదు? సెక్యులరిజాన్ని ఎందుకు మీరు కాపాడలేకపోయినారు? ఇందిరాగాంధీ బలంగా కాపాడింది. సెక్యులరిజం, సామ్యవాదం 2 పదాలు రాజ్యాంగంలో చేర్చింది, చట్టబద్ధత కల్పించింది. దాన్ని మీరు కాపాడుకోగలిగినారు? ఆర్ఎస్ఎస్ను నిషేధించండి నెహ్రూ. ఏది మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎందుకు అంత ఆర్ఎస్ఎస్కు మీద అంత ప్రేమ చూపెట్టిండ్రు? అంటే అర్థమైంది, మీరు కూడా ఆర్ఎస్ఎస్లో భాగంగా బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులైనా ఈ బ్రాహ్మణులైనా ఒకటే. ఆయన సాంప్రదాయ బ్రాహ్మణులు, సెక్యులర్ బ్రాహ్మణులు, ఇద్దరు బ్రాహ్మణులే. సో ఇద్దరు బ్రాహ్మణుల పెంచి పోషించింది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ను ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది, పెద్దగా వ్యతిరేకత ఆర్ఎస్ఎస్కు మీద దాని వ్యతిరేకత అంటే నేనైతే నాలాంటి వాళ్ళైతే నమ్మను, ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. నమ్మే ప్రశ్నే లేదు సమాజంలో కూడా.
ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించి ఇవాళ ఈ స్థాయికి రావడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మొన్న వచ్చింది కదండి. అసలు ఆర్ఎస్ఎస్ పుట్టింది ఎప్పుడు 100 ఏళ్ళ పైగా క్రితం పుట్టింది. కాబట్టి వాళ్ళ ఆర్ఎస్ఎస్ అంతగా ఎదగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్. మరి అదే కాంగ్రెస్ ఇలా సన్నాయి నొక్కులు ఎక్కుతానంటే ఎట్లా ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ను? కాబట్టి రిజిస్ట్రేషన్ మొదటి నుండి లేదు, ఆర్ఎస్ఎస్కి ఇవ్వాలింది. ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ లేదు. మరి ఇప్పటిదాకా ఈ కోర్టులు ఏం చేసినాయి? సుమోటగా ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తలేవు? ఎందుకు అడుగుతలేవు? అదే సార్ నా ప్రశ్న కూడా అదే. నిజంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎట్లా యాక్టివిటీస్ ఎట్లా చేస్తున్నారు? న్యాయపరంగా చిక్కులు రాకుండా ఎట్లా ఎదుర్కొంటున్నారు? కోర్టు పరిధిలో రాకుండా ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఇదంతా ఎట్లా న్యాయపరంగా ఉన్న లూప్లోస్? ఇప్పటికీ 80% బ్రాహ్మణ న్యాయమూర్తులంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళే. సో కాబట్టి నేను ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ రికమెండ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారా? మరి ఇంకేముంటుంది? న్యాయ వ్యవస్థ పట్టించుకోదు, మరి ఇంకెవరు పట్టించుకుంటారు ఆర్ఎస్ఎస్ గురించి? పోలీసులు సుమోటో చేస్తారా? చేసే ఆఫీసర్ ఎవడన్నా బత్తడా భూమి మీద? డైరెక్ట్ చెప్పిండు కదా బీజేపీ ఎంపీ, అరే దళితునికి హక్కే లేదని భయ్, నువ్వు అడిగే హక్కే లేదు, మేము ఇది బ్రాహ్మణులది, మా రాజ్యం ఇది, బ్రాహ్మణిజం క్రియేట్ చేసుకున్న సంస్థ, మా కోసం మేము పెట్టుకున్న సంస్థ ఇది, నువ్వెవడరు అడగడానికి అనే లెవెల్లో మాట్లాడండి. అసలు అడిగే అంత ఆ స్థితిలో ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎదిగింది. ఒక వటవృక్షంలాగా ఎదిగింది ఆర్ఎస్ఎస్. వాళ్ళ నీకు హిట్లర్ ఎట్లయితే ప్రపంచాన్ని శాసించిండో ఆర్ఎస్ఎస్ కూడా ప్రపంచాన్ని శాసిస్తుంది ఈరోజు. కాకపోతే బయటికి ఆయుధం కనబడదు, బట్ లోపల దానికి ఐడియాలజికల్ ఆయుధాలు ఉన్నాయి, దానికి ఒక ఫిలాసఫీ ఉంది, క్రమశిక్షణ ఉంది. అంబేద్కర్ లాంటి వాడే పొగిడాడు ఆర్ఎస్ఎస్ను. ఎందుకంటే అక్కడ కుల ప్రస్తావన లేదు ఆర్ఎస్ఎస్లో. ఆర్ఎస్ఎస్ అన్ని వర్గాలకు ఈక్వల్, బ్రాహ్మణుల ఆధిపత్యం చేసినా కూడా అన్ని వర్గాలకు అక్కడ అవకాశం ఇస్తున్నది ఆర్ఎస్ఎస్. సో కాబట్టి కాంగ్రెస్ కంటే ఒక బెటర్గా పెర్ఫామ్ చేస్తేనే కదా ఇవాళ 100 ఏళ్ళు పైగా నిలబడ్డది. కాబట్టి ఆర్ఎస్ఎస్ను ఇవాళ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా దానికి ఉన్న క్రమశిక్షణ, దాని ఐడియాలజికల్ వెపన్స్ను అది ధ్వంసం చేయకుండా, బ్రాహ్మణ్స్ మాత్రమే ఎందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉంటున్నారు అనే విషయాన్ని ప్రశ్నించకుండా, మిగతా బ్రాహ్మణేతరులు ఎందుకు ఉండట్లేదు చీఫ్గా? ఇలా పోపు మాత్రమే, వైట్ మ్యాన్ మాత్రమే పోపు ఎందుకైతే ఉండు? ప్రపంచంలో క్రైస్తవ మతంలో పోపు మాత్రమే, తెల్లవుడు మాత్రమే ఎందుకు కావాలి? నల్లుడు ఎందుకు కావద్దు? ఇలా బ్రాహ్మణుడు మాత్రమే ఎందుకు కావాలంటే తెల్లోడు. ఆయన తెల్లోడే, ఇలా తెల్లోడే. క్రైస్తవ మతంలో తెల్లోడే, ఇలా తెల్లోడే. బ్రాహ్మణుడు అంటే తెల్లోడే నా దృష్టిలో. సో అక్కడ తెల్లోడే, ఇక్కడ తెల్లోడే. సో కాబట్టి అంటే ఇది వర్ణాధిపత్యం. అంటే మేము వీఆర్ వైట్ పీపుల్, వీఆర్ రేస్ మా రేస్ గొప్ప రేసు, బ్రాహ్మణ్ రేస్ గొప్ప రేసు. కాబట్టి మేము వర్ణ వ్యవస్థలో గొప్పలం, మేము దేవుళ్ళకే గురువులం. సో ఆ రకంగా ఇవాళ బ్రహ్మ అనే పదం నుండి కూడా అక్కడ ఆడికెళ్ళి పుట్టింది, బ్రాహ్మణ అనే పదం నుండే. సో బ్రహ్మకే గురువులు వీళ్ళు. సో కాబట్టి మరి అట్లాంటి బ్రాహ్మణ కమ్యూనిటీ ఇవాళ స్థాపించిన ఒక డిసిప్లిన్ సంస్థను ఇవాళ మనం ఏమనగలుగుతాం? కాబట్టి ఇవాళ ఇప్పుడు మతం ఏదైనా, అది ఇస్లాం అయినా, క్రైస్తవ మతమైనా, అది ఈవెన్ హిందూ మతమైనా, పూర్తిగా ఈ తెల్లవాళ్ళ ఆధిపత్యంలో ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. అందుకే వాళ్ళ ఆర్ఎస్ఎస్ శాఖలు ప్రపంచం అంతా ఎందుకు విస్తరిస్తున్నాయి? ఎట్లా పర్మిషన్ ఇస్తున్నాడు ట్రంప్ అంటే? ట్రంప్ తెల్లోడే, ఆర్ఎస్ఎస్ తెల్లోడే, ఇద్దరు తెల్లవాళ్ళే. సో ఈ వర్ణాధిపత్య ఏదైతే ప్రపంచంలో నడుస్తుందో, ఇవాళ పాపం దళితుడు కదా, ఖర్గే అనేటోడు ఏంటి? దళితుడు, అంటరాని కులప్పుడు. సో అంటరానికి బ్రాహ్మణ్ని ప్రశ్నించే హక్కు ఉందా ఈ దేశంలో వర్ణాశ్రమ ధర్మం ప్రకారం? నిజంగా ఆ పదం మీకు వినిపించినప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే ఒక సాక్షాత్తు ఒక బీజేపీ ఎంపీ, ఒక పెద్ద వయసులో అంత పెద్ద వ్యక్తి, ఒక దళితుడివి, నీకు ఆర్ఎస్ఎస్తో ఏం పని ఉంది, ఆర్ఎస్ఎస్ గురించి నువ్వు ఎలా ప్రశ్నిస్తావనే మాటలు విన్నప్పుడు ఎట్లా? అదేనేమంటాను, ఒక అంటరానోడు వర్ణాశ్రమ ధర్మంలో లేనివాడు లేడు. వాడు వర్ణంలో బ్రాహ్మణుడు పైన ఉంటాడు, తర్వాత ఎవరు ఉంటాడు? క్షత్రియుడు ఉంటాడు, తర్వాత వైశ్యుడు, శూద్రుడు ఉంటాడు. అసలు 4వ వర్ణంలో కూడా కాదు లేడు అంటరానాడు, దళితుడు. పంచమ వర్ణం అంటారు. పంచమ వర్ణం ఎక్కడుంది వేదాల్లో? లేదు. అసలు అవర్ణుడు భయ్, నీకు అధికారం ఎక్కడది? మరి నిజం చెప్పాలంటే వాళ్ళ వర్ణాశ్రమ ధర్మం ప్రకారం, వాళ్ళ సనాతన ధర్మం ప్రకారం వీడికి అడిగే హక్కే లేదు. సో కాబట్టి వీడి స్టేటస్ ఏంది వాడికి గుర్తు చేసిండు. అరే బాబు, నీ స్టేటస్ ఏందిరా? యువర్ ఎ దళిత్, యువర్ అన్టచబుల్. నన్ను అడుగుతావరా? నన్ను అడిగే దమ్ముందా? అసలు నీకు వర్ణాశ్రమ ధర్మం ప్రకారం నీకు అడిగే హక్కు ఉందా అన్నాడు. వాస్తవం చెప్పాడు బీజేపీ ఎంపీ, వాస్తవం చెప్పాడు. మరి ఇవాళ ఖర్గే కొడుకు ఇలా నేను సిగ్గుపడాలి ఆయన. ఇంకా ఇవాళ ఏంటి అసలు నేను ఎక్కడున్నా, ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా వర్ణాశ్రమ ధర్మే నడుస్తుంది, బ్రాహ్మణులే ఆధిపత్యం నడుస్తుంది. కాబట్టి ఇవాళ
ఖర్గే కానీ ఇంకెవరైనా కానీ గమనించాల్సింది ఏంటంటే ఇవాళ వర్ణాశ్రమ ధర్మాన్ని సనాతన ధర్మం పేరు మీద జరుగుతుందంతా కులధర్మమే, ఆధిపత్య వర్ణమే. సో బ్రాహ్మణాధిపత్య నాయకత్వమే. కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే ఈజ్ నథింగ్ బట్ బ్రాహ్మణ ఆధిపత్య వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడే ఒక కులధర్మాన్ని, ఒక సాంప్రదాయాన్ని, హైందవ ధర్మాన్ని, ఇవాళ హైందవ దేవతలను, హైందవ దేవులను అద్భుతంగా వాళ్ళు క్రమశిక్షణయుతంగా పూజలు చేసుకుంటా, పునస్కారాలు చేసుకుంటా, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ఇవాళ దేశం మీద, ప్రపంచం మీద రుద్దుతుండ్రు. మరి నీకు అంత క్రమశిక్షణ ఎక్కడుంది? లేదు. అందుకే కాబట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ను అనడం కంటే కూడా మనం ఇవాళ అంబేద్కర్ వాదులు అయిన వాళ్ళు కానీ, లేదా లోహియావాదులు కానీ, గాంధీవాదులు కానీ, ఇవాళ గోల్వాల్కర్ ఈ సిద్ధాంతాన్ని ఏదైతే ఆర్ఎస్ఎస్ అనుసరిస్తుందో వీళ్ళెవరు అనుసరించలేకపోతున్నారు. ఆ రకంగా క్రమశిక్షణ లేదు వీళ్ళకి. కాబట్టి రిజిస్ట్రేషన్ ఉందా లేదా పక్కన పెడదాం, కొద్దిసేపు పక్కన పెడేద్దాం. కానీ అంత క్రమశిక్షణయుతంగా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నడుస్తుందంటే ఇలా ఎంత కమిటెడ్, ఎన్ని లక్షల మంది దానికోసం త్యాగం చేశారు, ఎంతమందికి ఆ త్యాగం చేస్తే నిర్మాణం ఉన్నది. ఇప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇలా త్యాగం చేస్తున్నాడంటే ఆయన పెళ్లి చేసుకోకుండా ఎంతమంది బ్రాహ్మణులు త్యాగం చేస్తున్నారు, ఎంతమంది బ్రాహ్మణేతరులు త్యాగం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి. ఇవాళ నక్సలేటు తుపాకులు పట్టుకుని అడవులకు పోయి చనిపోయారు చాలామంది. వాళ్ళ త్యాగం గొప్పదే, కానీ వీళ్ళ త్యాగం ఇంకా గొప్పది. ఎందుకంటే వీడు తుపాకీ పట్టుకోకుండానే, ఏం పట్టుకోకుండా వారి సిద్ధాంతాన్ని ప్రపంచం అంతా విస్తరింపజేస్తాడు. వాడన్నా భయపెట్టి తుపాకీ పట్టి తన సిద్ధాంతం చెప్తాడు, కానీ వీడు ఏ తుపాకీ పట్టకుండానే మా మాస్టర్జీ పాటల్లో చెప్పాలంటే చేతిలో కత్తి లేదు, సంకలో తుపాకీ లేదు, ఒరయ్యో బాపనుడు రాజ్యం ఎట్లా వెళ్తున్నాడు. సంకలో తుపాకీ లేదు, చేతిలో కత్తి లేదు, కానీ రాజ్యం నడుస్తుంది. వాడిది ఎట్లా నడుస్తుంది? సో ఐడియాలజికల్ బేస్ మీద నడుస్తుంది. సో ఈ ఐడియాలజీ సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో గొప్ప సిద్ధాంతము, ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఐడియాలజీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ. సో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఇవాళ 75% వాళ్ళ పార్టీ ఉంది, ఇంకా 25% ఇతర పార్టీలు ఉన్నాయి దేశంలో. అర్థమైంది? 75% ప్రజలు ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాన్ని అంగీకరించి ఓటేస్తున్నారు. సరే, మ్యానిపులేషన్స్ ఎన్ని జరుగుతున్నాయా జరుగుతాయి అది తర్వాత ముచ్చట. బట్ సిద్ధాంతాన్ని అయితే 75% ప్రజలు అంగీకరించినా లేదా అనేది కదా ఇంపార్టెంట్. 70% ప్రజలు ఒక సిద్ధాంతాన్ని అంగీకరించడం అంటే, దానికి కట్టుబడి పనిచేయడం అంటే ప్రపంచంలో గొప్ప రికార్డ్ అది. అట్లా. సో ఇది మొత్తంగా ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది మాత్రం నిజంగా రిజిస్ట్రేషన్ నిజంగా లేదు, కానీ ఆర్ఎస్ఎస్ను ప్రోత్సహించకుండా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కూడా పెంచి పొందింది. ఎందుకంటే దీనికి క్రమశిక్షణ అనేది మాత్రం ఆర్ఎస్ఎస్లో ఉంది. దాన్ని గమనించకుండా ఈరోజు అతిపెద్ద సంస్థపై కాంగ్రెస్ సంబంధించిన కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం మరి అది సరైనది కాదు. ఎందుకంటే మరి అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది? కాంగ్రెసే దగ్గరుండి చేసి, దగ్గరుండి కూడా కాంగ్రెస్ నేతలే, కీలకమైన నేతలు కూడా ఆర్ఎస్ఎస్లో కీలకంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రిజిస్ట్రేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఒక దళితుడిపై ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం అయితే మాత్రం రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఏదేమైనప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం లేనప్పటికీ ఇన్ని సంవత్సరం నుంచి అన్ని రకాలుగా మ్యానిపులేషన్ జరిగింది. కానీ ఎక్కువ మంది కూడా విశ్వసించిన వాస్తవాన్ని మాత్రం అందరూ గమనించాల్సిన అవసరం అయితే ఎంత ఉందని కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్న సందర్భం చూస్తున్నాం. చూడాలి మరి ఈ అంశం పట్ల దేశవ్యాప్తంగా రకరకాల ఆరోపణలు, అభిప్రాయాలు చాలా వస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ నుండి ఒక స్టేట్మెంట్ వస్తుంది, మరోవైపు ఆర్ఎస్ఎస్ నుండి ఒక స్టేట్మెంట్ వస్తుంది, బీజేపీ నుండి ఒక స్టేట్మెంట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్కు దీనికి సంబంధమే లేదంటే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి 10 రోజులైనా కానీ ఈ చర్చ అయితే మాత్రం కొనసాగుతుంది. మరి దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో లేదో అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.